ఒకవేళ మీపై ఎలుగుబంటి అటాక్ చేస్తే బ్రతికే ఛాన్సెస్ అది ఎలాంటి ఎలుగుబంటి అనే దానిపై డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ గ్రిజ్లీ బ్రౌన్ బేర్ అటాక్ చేస్తే చనిపోయినట్లు కదలకుండా పడి ఉంటే బ్రతికే ఛాన్స్ ఉంటుంది. బ్లాక్ బేర్ అయితే దాంతో పోరాడి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అదే పోలార్ బేర్ అయితే బ్రతికే ఛాన్సెస్ 0%. దానికన్నా వేగంగా మనం పరిగెత్తలేము, నీళ్ళలోకి దూకి ఈదుకుంటూ పోలేము, ఎందుకంటే మనకన్నా వేగంగా అవి ఈదుతాయి. మనుషుల్ని కంపేర్ చేస్తే వాటి హైట్ ఒక్కసారి చూడండి. ఇంకొక విషయం, 2 కిలోమీటర్ల దూరం నుంచి అది వాసనను పసిగట్టగలదు. అందుకే ప్రకృతి వాటిని దూరంగా ఉంచిందేమో. వీటి నుంచి బ్రతికి బయటపడాలి అంటే ఒకే ఒక మార్గం, అవి ఉన్న చోటుకి వెళ్ళకపోవడం. ఈ రోజు స్టోరీలో ఒక అతనిపై పోలార్ బేర్ అటాక్ చేస్తుంది. అసలు అతను పోలార్ బేర్స్ ఉన్న ప్రదేశానికి ఎందుకు వెళ్ళాడు, ఆ డెడ్లీ అటాక్ తర్వాత అతను బ్రతికి బయటపడగలిగాడా లేదా ప్రాణాలు కోల్పోయాడా అనే విషయం గురించి ఈ రోజు మనం ఈ థ్రిల్లింగ్ రియల్ ఇన్సిడెంట్ ద్వారా తెలుసుకుందాం. అందుకే ఈ ఎపిసోడ్ ని చివరి వరకు చూడండి. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. 19 జూలై 2013 49 ఏళ్ల మ్యాట్ డయర్ ఈ 19 సీట్ల విమానంలో కూర్చుంటాడు. అది కెనడాలోని మాంట్రియాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలబడి ఉంది. ఈ విమానం అతన్ని మరియు మరో 7గురిని నార్త్ అమెరికాలోని మారుమూల మరియు అడవి ప్రాంతాలకు తీసుకెళ్లబోతోంది. ఈ ప్రయాణం మ్యాట్ కి అతని జీవితంలో అత్యంత అందమైన ప్రయాణంగా కానుంది. 1 సంవత్సరం క్రితం అతను ఈ 2 వారాల ట్రిప్ గురించి ఒక మ్యాగజైన్ లో వేసిన యాడ్ ని చూస్తాడు. ఆ యాడ్ ని ఒక ఎన్వైరన్మెంటల్ ఆర్గనైజేషన్ అయిన సియరా క్లబ్ ప్రచురించింది. మ్యాట్ ఒక లాయర్. అతను పెద్దగా డబ్బు సంపాదించలేదు. అతను సెంట్రల్ మెయిన్ లోని ఒక చిన్న టౌన్ లో నివసించేవాడు. ఆ ప్రదేశంలోని కొంతమంది పేద నివాసితులకు అతను చట్టపరమైన సహాయం అందించేవాడు. ఉచితంగా లేదా కొంత డబ్బు తీసుకుని చేసేవాడు. కానీ మ్యాట్ కి ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం. కెనడాలోని సరికొత్త నేషనల్ పార్క్ ని అన్వేషించే అవకాశం వచ్చింది. అందులోనూ ఈ నేషనల్ పార్క్ నార్త్ లోని ఆర్కిటిక్ సర్కిల్లోకి వస్తుంది. ఆ ప్రయాణం $600 ప్రైజ్ మనీకి సరైనదని నిర్ణయించుకుంటాడు. 2.5 గంటల తర్వాత వారు మాంట్రియాల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నార్త్ వైపు 900 మైళ్ళు ప్రయాణించినాక మ్యాట్ మరియు మిగిలిన సభ్యులతో కూడిన ఆ చిన్న విమానం ఆ ఏరియాలోని ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ లో ఆగుతుంది. ఆ దిగిన చోటు ఒకవైపు దట్టమైన అడవి మరియు మరోవైపు నది పారుతూ ఉంటుంది. మ్యాట్ మరియు అతనితో ఉన్న బృందం అంతా కూడా ఈ ఎయిర్ స్ట్రిప్ కి ఎదురుగా ఉన్న ఈ చెక్కలతో చేసిన బిల్డింగ్ వైపు కదులుతారు. ఇది వారు చేరుకోవాల్సిన గమ్యస్థానం కాదు, కానీ వారు ఇక్కడ నుండి మరో ఫ్లైట్ తీసుకుని నేషనల్ పార్క్ వెళ్ళడానికి కొంత సమయం ఈ చోట వెయిట్ చేయాల్సి వస్తుంది. మ్యాట్ తో పాటు వచ్చిన మిగతా 7గురిలో 2 సియరా క్లబ్ ట్రిప్ లీడర్స్ కూడా ఉన్నారు. వీరందరూ కూడా 1 లేదా 2 రోజుల వరకు ఈ టెంపరరీ బేస్ క్యాంప్ లో ఆగాల్సి ఉంటుంది. వారు ఇక్కడ హైకింగ్ రూట్స్ గురించి మరియు ఎమర్జెన్సీ ప్రొసీజర్స్ గురించి చర్చించుకుంటారు. నేషనల్ పార్క్ ట్రిప్ గురించి ఇన్ఫర్మేషన్ అంతా చర్చించుకున్నాక వారు 2 రోజుల తర్వాత గమ్యస్థానానికి వెళ్ళడానికి ఈ ఫ్లోటింగ్ ప్లేన్ లో ఎక్కుతారు. ఈ ప్లేన్ వారిని ఫైనల్ డెస్టినేషన్ అయిన కొత్త కెనడియన్ నేషనల్ పార్క్ కి తీసుకెళ్తుంది. ఆ ప్లేస్ ని టొరంటో ఘాట్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. 45 నిమిషాల ప్రయాణం తర్వాత పైలట్ మేఘాల నుండి విమానాన్ని కింద దించుతాడు, అక్కడ ఉన్న నీటిలో విమానాన్ని ల్యాండ్ చేయడానికి. అదే సమయంలో లోపల ఉన్న ప్యాసింజర్స్ తమ విండోస్ నుంచి టొరంటో ఘాట్ మౌంటైన్స్ ని చూస్తూ ఉంటారు. అంతకుముందు ఈ ఏరియా గురించిన పిక్చర్స్ వారు చూశారు, కానీ నిజంగా చూస్తే అది కొద్దిగా భయంకరంగా ఒక ఏలియన్ ప్లానెట్ లాగా కనిపిస్తుంది. టొరంటో ఘాట్ మౌంటైన్స్ చుట్టుపక్కల ఉన్న అరణ్యం నార్మల్ గా వారు హైకింగ్ అండ్ క్యాంపింగ్ చేసే ఫారెస్ట్ లాగా కాకుండా ఏదో వింతైన ప్రదేశానికి, వేరే గ్రహానికి వచ్చిన ఫీలింగ్ వారికి కలుగుతుంది. అక్కడ కొండలు, ఆ ప్రాంతం చూస్తుంటే అదేదో డైనోసార్ల కాలంలోకి వచ్చినామా అనే ఫీలింగ్ వారికి వస్తుంది. వారు ఎటువైపు చూసినా పెద్ద పెద్ద పర్వతాలు కనిపిస్తుంటాయి. వాటి మధ్యలో మంచు పర్వతాల నుండి కరిగి వస్తున్న నీటి దారులు పారుతుంటాయి. వాటిని ఫియోర్డ్స్ అంటారు. మ్యాట్ విమానం విండో నుండి కింద ఉన్న ఆ నీటి దారుల వైపు చూస్తుండగా వాటి లోపల తిరిగే చేపలు కూడా కనిపిస్తాయి. ఆ నీరు అంత క్లియర్ గా ఉంటుంది. అక్కడ కనబడే ఆ ప్రకృతి దృశ్యం చాలా అందంగా మరియు అద్భుతంగా ఉంటుంది. టొరంటో ఘాట్ మౌంటైన్స్ లోని ఈ ఏరియాలో రోడ్లుండవు, ఎటువంటి సౌకర్యాలు ఉండవు, ఇంటర్నెట్ ఉండదు, సెల్ ఫోన్స్ ఉండవు, క్యాంపింగ్ చేసుకోవడానికి సరైన సైట్ కూడా ఉండదు. అలాగే అక్కడి వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. సాధారణంగా చలి ఎక్కువగా ఉండి తడి ప్రాంతం లాగా ఉంటుంది. అక్కడి వాతావరణం ఒక్కొక్కసారి కొంచెం ఎండగా పొడిగా మారుతుంది, కానీ మళ్ళీ కొద్దిసేపట్లోని వాతావరణంలో అంతా కూడా చలిగా మారిపోతుంది. కాబట్టి ఏడాది పొడవునా ఇక్కడికి వచ్చే కొద్ది మంది టూరిస్టులు వారి జాగ్రత్త వారే చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నేషనల్ పార్క్స్ లో ఒకటి కనుక. మ్యాట్ ఆ విమానం కిటికీలోంచి ఆ ప్రకృతి దృశ్యాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. అక్కడికి రావాలనే తన నిర్ణయం అతను స్పెండ్ చేసిన అమౌంట్ గురించి ఆలోచించకుండా ఆ ప్రకృతిని అనుభవించాలి అని అనుకుంటాడు. కొద్ది సమయంలోనే ఆ ఫ్లోటింగ్ ప్లేన్ పైలట్ ప్లేన్ ని నీటిలో దించుతాడు. మ్యాట్ మరియు మిగిలిన అందరూ కూడా తమ లగేజీతో సహా దిగిపోతారు. తర్వాత ఆ విమానం అక్కడ నుండి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. వీరిద్దరు కూడా సియరా క్లబ్ నుండి వచ్చిన ట్రిప్ లీడర్స్. ఇందులో 61 ఏళ్ల రిచ్ గ్రాస్ అనే వ్యక్తి మరియు 60 ఏళ్ల మార్తా చేసి అనే మహిళ ఉంది. ఆ సభ్యులందరికీ కూడా తమ లగేజ్ ని తీసుకుని తమని ఫాలో కమ్మని చెప్తారు. వారంతా కూడా ఆ ల్యాండింగ్ అయిన
ప్లేస్ నుంచి 500 మీటర్ల దూరం వరకు వెళ్తారు. ఆ కింద ఉన్న నీటి ప్రవాహం నుంచి కొద్దిగా పైకి వెళ్తారు. కొద్ది దూరం వెళ్ళాక అక్కడ వారు క్యాంప్ వేసుకుంటారు. వారు క్యాంప్ చుట్టుపక్కల ఎటువంటి అడవి లేదు, కానీ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది. ఆ గ్రూప్ లీడర్స్ చెప్పిన ప్రకారం వారంతా కూడా తమ క్యాంపులను వేసుకుంటారు. ఆ తర్వాత మార్తా ఆ క్యాంపులు వేసిన చోట చుట్టూ ఒక ఎలక్ట్రికల్ ఫెన్స్ వేస్తుంది. ఏవైనా అడవి జంతువులు వచ్చినా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదని. వాళ్ళంతా కూడా క్యాంపులు వేసుకున్నాక అక్కడ నుండి కొద్ది దూరం ఆ కొండపైకి ఎక్కి వారి ఫస్ట్ గ్రూప్ ఫోటో తీసుకుంటారు. ఆ తర్వాత వీరి ట్రిప్ కొద్ది రోజుల వరకు ఎగ్జాక్ట్లీ వారి ప్లాన్ ప్రకారమే వెళ్తుంది. రోజంతా కూడా వారి ప్లాన్ ప్రకారం హైకింగ్ చేస్తూ అక్కడి కొండ ప్రాంతాలను చూసేవారు. అలాగే సాయంత్రం కాగానే వారి క్యాంపింగ్ సైట్కి వచ్చి అక్కడ ఫైర్ పెట్టుకుని వారి డిన్నర్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ గడిపేవారు. కానీ వారి ఈ పర్ఫెక్ట్ డ్రీమ్ ఒక పీడగలగా మారబోతుందని వారికి అప్పుడు తెలియదు. 30 జూలై మధ్యాహ్నం టైంలో అప్పటి వరకు ఆ టోరెంట్ ఘాట్స్ మౌంటైన్స్కి వచ్చి 2 రోజులు గడిచాయి. ఆ రోజు వారంతా కూడా హైకింగ్ చేసుకుంటారు. ఆ రోజు అక్కడ వాతావరణం చాలా బాగుంది. కొద్దిగా వర్షం కూడా పడింది. అందరూ మంచి మూడ్లో ఉంటారు. వారి క్యాంపింగ్ స్పాట్ అక్కడి ఆఖరి రోజు. నెక్స్ట్ డే అక్కడి నుండి వారు ఇంకా కొద్ది దూరం వెళ్లాల్సి ఉంటుంది వారి నెక్స్ట్ క్యాంపింగ్ స్పాట్ కొరకు. ట్రిప్ లీడర్స్ అయిన రిచ్ మరియు మార్తా వారి ఫస్ట్ క్యాంపింగ్ సైట్ సక్సెస్ కావడంతో ఒక చిన్న పార్టీ లాగా అరేంజ్ చేసుకుంటారు. అక్కడ వారు తింటూ వారి నెక్స్ట్ క్యాంపింగ్ స్పాట్ లో ఏమేం చేయాల్సి ఉంటుంది అని దాని గురించి చర్చించుకుంటారు. కొద్దిసేపు తర్వాత మ్యాట్ అలసిపోయినట్టుగా ఉండడంతో తన టెంట్ లోకి వెళ్లి తన స్లీపింగ్ బ్యాగ్ లో పడుకుంటాడు. అతనికి అర్ధరాత్రి 3:30 గంటలకు ఏదో శబ్దం రావడంతో మెలకువ వస్తుంది. అతను కళ్ళు తెరిచి ఏం శబ్దమా అని చూస్తూ ఉంటాడు. ఏదో జంతువు తన టెంట్ చుట్టూ తిరుగుతున్నట్టు గమనిస్తాడు. ఆ జంతువు కొద్దిసేపు తర్వాత మ్యాట్ టెంట్ పై పంజాలతో రక్కుతూ టెంట్ ని చింపేస్తుంది. కొద్ది క్షణాల్లోనే మ్యాట్ తనని ఆ జంతువు నోట్లో పెట్టుకుని టెంట్లోంచి బయటకు లాక్కి వెళ్ళిపోతుంది. మ్యాట్కి అసలు ఏమవుతుందో అర్థమయ్యే లోపే అతని తలలో కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. అవి ఏంటో అతనికి అర్థం కావు. ఆ తర్వాత ఎక్స్రేలో చూస్తే అవి తన స్కల్ మరియు జాస్ విరుగుతున్న శబ్దాలని అర్థమవుతాయి. అతనికి ఆ జంతువు దగ్గర నుంచి చేపల వాసన వస్తుంది. అలాగే తెల్లని ఫర్ కనిపిస్తుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది అతను ఈ ప్రపంచంలోని క్రూర జంతువు అయిన పోలార్ బేర్ నోట్లో చిక్కుకున్నానని. ఈ నార్త్ అమెరికన్ పోలార్ బేర్స్ 10 అడుగుల పొడవు మరియు 750 కిలోల బరువు ఉంటాయి. అంత పెద్ద పోలార్ బేర్ మ్యాట్ ని తన నోట్లో పెట్టుకుని నీటి వైపు లాక్కు వెళ్ళిపోతుంది. అప్పుడు మ్యాట్కి అనిపిస్తుంది ఇంకా కొద్దిసేపట్లోనే అది నన్ను చీల్చి తినబోతుందని. ఆ పోలార్ బేర్ ఎప్పుడైతే మ్యాట్ ని టెంట్ లోపల నుండి అతని లాక్కు వెళ్తుందో ఆ సమయంలో మ్యాట్ గట్టిగా అరుస్తాడు. ఆ కేకలకి పక్కన ఉన్న టెంట్లో ఉన్న అందరూ లేస్తారు. మొదటగా ట్రిప్ లీడర్ అయిన మార్తా లేస్తుంది. ఆమె లేచి ఏమవుతుందని చూసే లోపే ఆమెకు 5 మీటర్ల దూరంలో ఈ అతిపెద్ద క్రూరమైన పోలార్ బేర్ కనిపిస్తుంది. మార్తా రిచ్ ని కూడా పిలుస్తూ తన ఫ్లేర్ గన్ ని తీసుకురామని చెప్తుంది. అలాగే ఆమె టెంట్లో ఉన్న ఫ్లేర్ గన్ కూడా తీసుకుంటుంది. వారు తమ టెంట్ లోంచి ఫ్లేర్ గన్లు తీసుకుని బయటకు వచ్చే లోపే ఆ పోలార్ బేర్ మ్యాట్ ని ఆ టెంట్ సైట్ నుంచి 200 మీటర్ల వరకు లాక్కెళ్తుంది. అంతలోపే ఆ టెంట్ లో ఉన్న మిగతా సభ్యులందరూ కూడా లేచి ఆ సంఘటన చూసి షాక్ అవుతారు. తమ బృందంలోని ఒక సభ్యుని ఆ పోలార్ బేర్ లాక్కెళ్లడం చూసి అందరూ భయపడిపోతారు. అంతలోపే రిచ్ తన ఫ్లేర్ గన్తో ఎలుగుబంటి వైపు కాలుస్తాడు. అదే సమయంలో టెంట్లోంచి బయటకు వచ్చిన వారందరూ కూడా వారి దగ్గర ఉన్న వస్తువులతో పెద్దగా శబ్దాలు చేస్తూ దాన్ని భయపెట్టడానికి ట్రై చేస్తారు. ఆ సమయంలో మ్యాట్కి మాత్రం ఒకటే ఆలోచన, నేను కొద్దిసేపట్లోనే చనిపోబోతున్నానని, ఈ పోలార్ బేర్ నన్ను చీల్చేస్తుందని. మ్యాట్ అలా ఆలోచిస్తున్నంతలోపే రిచ్ ఫ్లేర్ గన్ తీసుకుని ఇంకోసారి ఫైర్ చేస్తాడు. అది ఆ పోలార్ బేర్ ముఖం వరకు వెళ్లి పేలుతుంది. ఆ పోలార్ బేర్ మ్యాట్ ని తన నోట్లోనే ఉంచుకుని అటూ ఇటూ ఊపుతుంది. దాంతో మ్యాట్ కి తన మెడ విరిగిన శబ్దం వినిపిస్తుంది. ఆ తర్వాత ఆ పోలార్ బేర్ మ్యాట్ ని అక్కడ వదిలేసి కొద్ది దూరం వెళ్ళిపోతుంది. మ్యాట్ ఇప్పుడు అక్కడ కదలలేని స్థితిలో పడిపోయి ఉంటాడు. మళ్ళీ ఆ పోలార్ బేర్ వస్తుందో ఏమో అని భయపడుతూ ఉంటాడు. కొద్ది క్షణాల తర్వాత మళ్ళీ ఆ పోలార్ బేర్ తన వైపు వస్తుంది అన్న శబ్దం మ్యాట్ కి వినిపిస్తుంది. మళ్ళీ అతనిలో భయం మొదలవుతుంది. మళ్ళీ తన నోటితో తలని పట్టుకుని అతని చంపేస్తుంది అనుకుంటాడు. అతను అనుకున్నట్టే ఆ పోలార్ బేర్ మళ్ళీ అతని వైపు వస్తుంది. కానీ అదే సమయం వరకు రిచ్ ఆ ప్రదేశానికి దగ్గరలోకి వస్తాడు. అతని ఫ్లేర్ గన్ కూడా లోడ్ అయి ఉంటుంది. ఆ పోలార్ బేర్ మ్యాట్ దగ్గరికి వచ్చి మళ్ళీ అతన్ని నోటితో పట్టుకుందామని అనుకునే లోపే రిచ్ ఆ ఫ్లేర్ గన్ ని పోలార్ బేర్ వైపు పేలుస్తాడు. దాంతో ఆ పోలార్ బేర్ భయపడి వెనక్కి తిరిగి పరిగెత్తడం మొదలు పెడుతుంది. మళ్ళీ ఆ పోలార్ బేర్ వెనక్కి తిరిగి రాదు. తర్వాత తెలిసిందేంటంటే ఆ ట్రిప్ లీడర్స్ అయిన మార్తా మరియు రిచ్ క్యాంప్ వేయడానికి చూస్ చేసుకున్న లొకేషన్ లో చాలా పోలార్ బేర్స్ తిరుగుతూ ఉంటాయి. వీరంతా కూడా అంతకుముందు లొకేషన్ లో దిగినప్పుడు అక్కడ వారి బ్రీఫింగ్ ప్రకారం ఆ ఏరియాలో టెంట్ కనీసం ఆ నీటి నుండి 1/2 కిలోమీటర్ దూరంలో ఎత్తులో వేయాలని. ఎందుకంటే పోలార్ బేర్స్ ఆ నీటికి దగ్గరలో హంటింగ్ ఫిషింగ్ చేయడానికి వస్తాయని.
వారు ఆ విషయం చర్చించుకున్నా కానీ దాన్ని సీరియస్గా తీసుకోకుండా అదంత ప్రమాదం కాదేమో అని అనుకుంటారు. వారి టెంట్లను ఆ నీటి ప్రవాహానికి కొద్ది దూరంలోనే వేసుకుంటారు. అక్కడికి కొద్ది దూరంలో వారికి పోలార్ బేర్స్ కూడా కనిపించాయి. అప్పుడు వారు ఒకసారి వారి ఫ్లేర్ గన్తో అక్కడి నుండి వాటిని తరిమేస్తారు. అయినా కూడా ఆ స్పాట్ చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అని అక్కడే వేసుకుంటారు. చుట్టూ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టుకున్నామని సురక్షితంగా ఉన్నామని అనుకుంటారు. కానీ వారు అనుకున్నది తలకిందులైంది. ఆ పోలార్ బేర్ ఆ ఫెన్సింగ్ ని ఒక్క క్షణంలో చెల్లా చెదురు చేస్తుంది. మ్యాట్ ఆ పోలార్ బేర్ అటాక్ నుంచి సర్వైవ్ కాగలుగుతాడు. ఎందుకంటే ఆ ఏడుగురులో ఒకతను డాక్టర్ అయి ఉంటాడు. వారికి అక్కడికి హెల్ప్ వచ్చే వరకు ఆ డాక్టర్ మ్యాట్ ని స్టేబుల్ గా ఉంచగలుగుతాడు. మ్యాట్ కి తీవ్రమైన గాయాలవుతాయి. అతని తలలో చాలా చోట్ల స్కల్ ఫ్రాక్చర్స్ అవుతాయి. అతని జాస్ కూడా విరిగి ఉంటాయి. అలాగే అతని శరీరంపై చాలా చోట్ల గోళ్లతో రక్కిన గాయాలుంటాయి. అలాగే అతని మెడపై దంతాలు లోపటి వరకు దిగిన గాయాలుంటాయి. ఈ ప్రమాదంలో మ్యాట్ వోకల్ కార్డ్ కూడా దెబ్బతింటుంది. అందుకని అతను అంతకుముందులాగా మాట్లాడలేకపోతాడు. మార్క్ పై జరిగిన ఈ అటాక్ తర్వాత పార్క్స్ కెనడా అనే ఒక ఏజెన్సీ కెనడాలోని అన్ని నేషనల్ పార్క్ టూరిజం చూసుకుంటుందో దాని రూల్స్ లో నార్తర్న్ ఘాట్స్ మౌంటైన్స్ వెళ్లే ఆర్గనైజేషన్స్ కి వారి దగ్గర పోలార్ బేర్ ప్రొటెక్షన్ ప్లాన్ ఉండాలి అనేదాన్ని కంపల్సరీ చేసింది. మ్యాట్ చావు నోట్లోంచి బయటపడ్డాక అతను మెల్లిగా కోలుకుంటాడు. తర్వాత ఆగస్టు 2014లో ఆ ఇన్సిడెంట్ జరిగిన 11 నెలల తర్వాత మళ్ళీ టొరెంట్ ఘాట్ మౌంటైన్స్ కి వెళ్తాడు. మళ్ళీ తనపై ఆ రోజు పోలార్ బేర్ అటాక్ చేసిన ప్లేస్ కి కూడా వెళ్తాడు. కానీ ఈసారి అతను ఆర్మ్డ్ పోలార్ బేర్ ఎక్స్పర్ట్స్ తో వస్తాడు. ఇది ఈ రోజు వీడియో. ఈ థ్రిల్లింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మెక్సికోలోని ఈ రిసార్ట్లో ఒక భయంకరమైన విషయం దాగి ఉంది. ఈ సంఘటనపై ఒక వీడియో చేశాను. ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే చూడండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.